ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మొదటి స్ట్రీమ్ లైన్ బిబ్లికల్ స్టడీస్ తరువాత మీకు ఇప్పుడు రెండవ స్ట్రీమ్ లైన్ అయిన ఈ థియలాజికల్ స్టడీస్ అందిస్తున్నాము. ఆ తర్వాత మూడవ స్ట్రీమ్ లైన్ హిస్టారికల్ స్టడీస్ ఉంటుంది. ఆ తర్వాత నాలుగవ స్ట్రీమ్ లైన్ అవి ఉన్నటువంటి లీడర్షిప్ లేక మిషియాలజీ అనే స్ట్రీమ్ లైన్ ఉంటుంది. చివరిగా ఐదవ స్ట్రీమ్ లైన్ అయిన లాంగ్వేజ్ స్టడీస్ను ఇంగ్లీష్, హెబ్రీ మరియు గ్రీక్ అనే 3 భాగాలుగా అందిస్తాం. ఈ యూనివర్సిటీలో మీకు ఇంటిగ్రేటెడ్ సిలబస్ అందిస్తున్నాము. అనగా ప్రాముఖ్యమైన కొన్ని బైబిల్ మరియు సెక్యులర్ యూనివర్సిటీల నుండి ముఖ్యమైన సబ్జెక్ట్స్ అందించడమే ఈ సమగ్ర సిలబస్ విధానము. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ థియలాజికల్ మెథడ్ ఇందులో మనము ఫాలో అవుతాము. స్ట్రీమ్ లైన్ 2 థియలాజికల్ ఆర్ ఫిలాసాఫికల్ స్టడీస్. అసలు ఫిలాసఫీ అనే మాట ఆదిమంగా బైబిల్ ట్రైనింగ్స్ లో నుంచే ఇది వచ్చింది. ఈ విషయాలు మనము లీడర్షిప్ లో చూస్తాం. ఫిలాసఫీ మీన్స్ philo means love, sophia means wisdom in Greek language. That means not knowledge but wisdom. Wisdom is always relating to God. Knowledge is relating to anything in this world. This is called philosophy. Theology means theo means God, logy means study or science. Part 1 introduction. What is the course of this theological studies all about? Let us see the total subjects in this streamline. Subject number 1, systematic theology. This subject has 12 chapters. These 12 items in this subject. These are called 12 topics or chapters. Bibliology, theology proper, Christology, pneumatology, angelology, anthropology, hamartiology, soteriology, ecclesiology, eschatology, Israelology and Mistology. ఈ స్ట్రీమ్ లైన్ లో మొట్టమొదటి సబ్జెక్ట్ ని సిస్టమాటిక్ థియాలజీ అని పిలుస్తాము. దీనిలో 12 అధ్యాయాలు లేక టాపిక్స్ ఉంటాయి. ఈ 12 ఐటమ్స్ చూద్దాము. బిబ్లికల్ స్టడీస్, థియాలజీ ప్రాపర్, క్రిస్టాలజీ, న్యూమటాలజీ, ఏంజిలాలజీ, ఆంథ్రోపాలజీ, హెమార్షియాలజీ, సోటీరియాలజీ, ఈక్లీజియాలజీ, ఎస్కటాలజీ, ఇజ్రాయలాలజీ మరియు మిస్టాలజీ అని 12 ఐటమ్స్ మనం తర్వాత బ్రీఫ్గా చూద్దాం. రెండవ సబ్జెక్ట్ హెర్మెనాటిక్స్ అండ్ ఎక్సిజీసిస్. హెర్మెనాటిక్స్ అనగా బైబిల్ని బైబిల్తోనే పోల్చి దానిలో ఉన్న సత్యాలన్నిటిని బయటికి తీసుకురావటం, దాని యొక్క జ్ఞానంలో ఎదిగేటట్లుగా కంపేరింగ్ ద ఇన్సిడెంట్స్ అండ్ వెర్సెస్ విదిన్ ద బైబిల్ విత్ ద బైబిల్. బైబిల్లోని వచ్చిన అంశాలను బైబిల్తోనే పోల్చి చెప్పటాన్ని, దానిలో ఉన్న అంశాలను పలు విధాలుగా వివరించి ఇంటర్నల్ ప్రూఫ్స్తో చెప్పటాన్ని హెర్మెనాటిక్స్ అంటాం. ఎక్సిజీసస్ మీన్స్, ఎక్సిజీసస్ అనగా బైబిల్లో ఉన్నటువంటి ఒక పదానికి లేక వచనానికి, ఒక పారాగ్రాఫ్కి బైబిల్లో నుంచి రుజువులతో పాటు చారిత్రకంగా ఆ పదము కానీ ఆ వచనం యొక్క ఎటిమాలజీలోకి వెళ్ళి అన్ని యాంగిల్స్లో నుంచి, బోత్ ఫ్రమ్ ఇన్ అండ్ అవుట్ సైడ్ నుంచి దాన్ని ప్రూవ్ చేసి దాన్ని వివరించి చెప్పటాన్ని ఎక్సిజీసస్ అంటాం. మూడవ చాప్టర్ డిసైపుల్షిప్ అనగా శిష్యత్వం. ఈ శిష్యత్వం అనేది నేర్చుకుంటేనే 4వ స్ట్రీమ్ లైన్ అయి ఉన్నటువంటి లీడర్షిప్ని ఒక మనిషి నేర్చుకోగలుగుతాడు, దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతాడు. వ్యక్తిగతంగా ఏ విధంగా దేవునికి శిష్యుడై ఉండాలి, నమ్మకమైన దైవజనులతో ఉండాలి. ఆ తర్వాత సంఘమునకు, సమాజానికి ఏ విధంగా ఒక మనిషి సర్వీస్ అందించేవాడిగా ఉండాలి, సర్వీస్ అందించే ఒక వ్యక్తిగా ఉండాలి అనేది ఇందులో మనము బైబిల్ నుంచి కొన్ని చారిత్రక ఆధారాలతో నేర్చుకుంటాం. 4వ సబ్జెక్ట్ క్రిస్టియన్ ఫిలాసఫీ లేక దీనిని కాంటెంపరీ థియాలజీ అని కూడా అంటారు. ఇది ప్రస్తుత దినాల్లో చాలా అవసరమైంది. దీంట్లో దాదాపుగా మనం 12 చాప్టర్స్ వరకు నేర్చుకుంటాము. దీని ఉపోద్ఘాతంలో మనం అసలు బైబిల్ని మనం ఎందుకు నమ్మాలనుకుంటున్నాము, దేవుని ఎందుకు విశ్వసించుతున్నాము, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దేవుడు స్పష్టంగా తన ప్రణాళికను ఎలా తెలియజేశాడు, ఈ విషయాలన్నీ కూడా మనం 12 భాగాలుగా నేర్చుకుంటాం. ఇదంతా మొదటి పార్ట్. డిగ్రీకి అయితే మొదటి 2 సంవత్సరాల్లో ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే మొదటి సంవత్సరంలోనే ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా 2 సబ్జెక్ట్స్ ఎథిక్స్ మరియు ప్రపంచవ్యాప్తమైనటువంటి ప్రాముఖ్యమైన మతాలు, వాటి విశ్వాసాలు, వారిని ఏ విధంగా క్రీస్తు వైపుకు మనము సత్యముతో ఆకర్షించవచ్చు అనేవి సెకండ్ పార్ట్లో ఉన్న ఈ 2 సబ్జెక్ట్స్లో మనం నేర్చుకుంటాం. ఇవి డిగ్రీలో అయితే ఫైనల్ ఇయర్లో ఉంటాయి, పీజీలో కూడా అవి ఫైనల్ ఇయర్లోనే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సింబల్స్ మీరు గమనిస్తున్నారు కదా, దీన్ని గ్రాడ్యుయేషన్ సింబల్ అంటాము. ఇది క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీ కమ్ ఇజ్రాయెల్ ప్రసాద్ గాస్పల్ ట్రస్ట్ ఈ యొక్క సింబల్ అనగా లోగో అంటాం. దీనిని ఆర్డినేషన్ సింబల్ అని పిలుస్తాం.
అభిషేకానికి సింబల్, లేకపోతే దేవుని సేవకు గుర్తు. ఎందుకు ఇదంటే ఈ ఎక్స్ రూపంలో ఉన్నది కీ అని, ఈ పి రూపంలో ఉన్నటువంటి అక్షరాన్ని రో అని గ్రీక్ భాషలో పిలుస్తారు. వెరసి దీన్ని క్రై అంటాం. క్రైస్ట్కి సింబల్గా, క్రీస్తు సేవకు సింబల్గా ఈ రెండు అక్షరాలు కలిపిన దీన్ని క్రిస్టోగ్రామ్ అని పిలుస్తాం. ఈ సింబల్ని ఆది కాలము నుంచి సంఘ పెద్దలు, క్రైస్తవ నాయకులు, ప్రొటెస్టెంట్లు అందరూ కూడా దీన్ని దేవుని సేవకి గుర్తుగా ఒక సింబల్గా దీన్ని యాక్సెప్ట్ చేశారు. మాటి మాటికి పదాలు పారాగ్రాఫ్లు రాయకుండా ఈ సింబల్ వేస్తే గాడ్స్ మినిస్ట్రీకి కానీ దేవుని సేవకుడు అనటానికి కానీ ఇది గుర్తు. ఈ స్ట్రీమ్ లైన్ 2 అనబడిన థియలాజికల్ ఆర్ ఫిలసాఫికల్ స్టడీస్ యొక్క ఈ స్ట్రీమ్ లైన్ యొక్క ఉపోద్ఘాతాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. పాతకాలపు సెమినరీలు కానీ బైబిల్ యూనివర్సిటీలు కానీ వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి, ప్రేరేపణను బట్టి రకరకాల థియలాజికల్ మెథడ్స్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఫండమెంటల్ మెథడ్స్ అని, పాస్టరల్ మెథడ్ అని, హిస్టారికల్ అని, లేక మెటాఫిజికల్ మెథడ్స్ అని మొదలగు వాటిని ఎంపిక చేసుకునేవాళ్ళు. కానీ ఈ మన యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ థియలాజికల్ మెథడ్, సమగ్ర థియలాజికల్ బోధనా పద్ధతిని ఎంచుకుని ప్రాముఖ్యమైన ప్రతి యూనివర్సిటీ నుంచి సబ్జెక్ట్స్ ని ఒక చోట చేర్చి ఈ ఇంటిగ్రేటెడ్ సమగ్ర బోధనా పద్ధతిని, సబ్జెక్ట్స్ విధానాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా ప్రాముఖ్యమైనటువంటి ప్రతి సబ్జెక్ట్ ని మీరు మినిమం నుంచి యావరేజ్ వరకు ఈ ఆన్లైన్ క్లాసెస్లోనే నేర్చుకోవచ్చు. మిగతాది మీరు కలెక్ట్ చేసిన సబ్జెక్ట్స్ ద్వారా, మేము పంపించేటువంటి టెక్స్ట్ బుక్ల ద్వారా మీరు నేర్చుకోవచ్చు. దీనిని మోనోగ్రామ్ అని పిలుస్తాము. మోనోగ్రామ్ అనగా రెండు లేక మరి ఎక్కువ అక్షరాలను కలిపి ఒక సింబల్గా తయారు చేస్తే దాన్ని, ఒక సింబాలిక్ గుర్తుగా తయారు చేస్తే దాన్ని మోనోగ్రామ్ అంటారు. క్రిస్టోగ్రామ్ అనే సింబల్గా దేవుని సేవకు గుర్తుగా చేశారని మనం ఇందాక విన్నాం. ప్రస్తుత రోజులలో దీనిని దేవుని సేవ సిద్ధపాటుకు లేక అభిషేకానికి గుర్తుగా క్రిస్టోగ్రామ్ అనబడిన సింబల్ని, ఆ మోనోగ్రామ్ని వాడటం జరుగుతుంది. ప్రారంభపు రోజుల్లో బైబిల్ లిటరేచర్ గ్రీకులో, ఆ తర్వాత లాటిన్లోనే అభివృద్ధి చెందడం జరిగింది. లాటిన్లో అభివృద్ధి చెందిన లిటరేచర్ అనేక తప్పులు, రోమన్ క్యాథలిక్స్ పెట్టినటువంటి అంశాలు, అనవసరమైన నాన్ కెనానికల్ అప్రామాణిక గ్రంథాలు ఉండటం వల్ల దాన్ని మనము పట్టించుకోకుండా గ్రీక్ మీదే బైబిల్ స్కాలర్స్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కొత్త నిబంధన మొత్తం గ్రీకులోనే వ్రాయబడింది. ఆ తర్వాత డెవలప్ అయినటువంటి బైబిల్ ప్రాముఖ్యమైన పుస్తకాలు చాలా వరకు గ్రీక్లో రాయబడ్డాయి. గ్రీకు భాషకు 24 అక్షరాలు ఉంటాయి. వాటిని ఒకసారి బ్రీఫ్గా మనం చూద్దాం. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలాన్, జెటా, ఏటా, థేటా, అయోటా, కేపా, లాంబ్డా, మ్యూ, న్యూ, గ్జై, ఒమిక్రాన్, ఫై, రో, సిగ్మా, టౌ, ఉప్సిలాన్, ఫీ, ఖీ, సి, ఒమేగా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. A record of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. ఇది తెలుగులో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. దీన్ని గ్రీక్లో ఎలాగా కంపోజ్ చేసి చదువుతారు ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఇవి గ్రీక్ వర్డ్స్: బిబ్లోస్, జినిసోస్, యేసుస్, క్రిస్తూస్, హోయో, దావీద్, హోయో, అబ్రామ్. ఇలాగ నా కాంబినేషన్ చేసి ఎలా చదవాలనేది మీరు తర్వాత నేర్చుకోండి. దీన్ని స్పష్టంగా మీకు మేము లాంగ్వేజ్ స్టడీస్ అనబడిన సబ్జెక్ట్లో చెప్తాం, 5వ స్ట్రీమ్ లైన్లో. ఇది ఎందుకు చెప్పామంటే, ఇప్పుడు యెషువా, మెస్సయా అనబడిన హెబ్రీ పదము నుంచి యెషువా అంటే రక్షకుడని, మెస్సయా అంటే అభిషక్తుడు అని అర్థం, అనగా రక్షకుడైన అభిషక్తుడు అని అర్థం. దీనిని హెబ్రీ నుంచి గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసి మీనింగ్ వచ్చేటట్లుగా యేసుస్ క్రిస్తూస్ అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దీనిని ఇంగ్లీష్ భాషలోకి వచ్చేటప్పటికి ట్రాన్స్లేట్ చేయకుండా ట్రాన్స్లిటరేట్ చేయడం జరిగింది, జీసస్ క్రైస్ట్ అని, అనగా అక్షరార్థంగా దీన్ని తీసుకొచ్చారు. కనుక జీసస్ క్రైస్ట్ అనే మాటకు గ్రీకులో యేసుస్ క్రిస్తూస్ అని అర్థం. ఇదంతా దేవుడు ఎందుకు అనుమతించాడంటే, మనము ఏ భాషలో పిలిచామనేది కాదు, ఏ విధంగా పిలిచామనేది కాదు, దాని భావం మనకు అర్థమైందా, ఆత్మతో సత్యంతో పిలుస్తున్నామా లేదా అనేదే ప్రాముఖ్యమైనది. అదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా సమరయ స్త్రీకి యోహాను సువార్తలో చెప్పడం జరిగింది. ఈ యేసూస్ అనబడిన గ్రీక్ మాటకు న్యూమరికల్ కోడింగ్ తీస్తే 888 వస్తుంది. యేసూస్ అనగా ఈ విల్ సేవ్ అని అర్థం. 888 అనేది థియలాజికల్గా న్యూ బిగినింగ్కి ఒక గుర్తు. అంటే సమస్తము గతించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు కొరత్తవైనవిని అర్థము.
ఈ 666 అనే దాన్ని ఈ న్యూమరికల్ కోడింగ్ మెథడ్లోని ఎలా లెక్కిస్తారు అనేది ఒక నౌన్గా కాకుండా ఒక ఎడ్జెక్టివ్గా నేను ఒక ప్రత్యేకమైన తరగతిలో నేను మీకు వివరించడం జరిగింది. ఇది నెంబర్గా ఉండటం వల్ల ప్రమాదం కాదు, కానీ దీని మీనింగ్ నామకార్థత అని, మనుషుల పారంపర్యాచారము అని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ద్వారా మీకు వివరించడం జరిగింది. వీటిని చూడటం ద్వారా గ్రీక్ లెటర్స్కి న్యూమరికల్ వాల్యూస్ ఎలా ఉంటుంది, ఏ వర్డ్కైనా ఏ సెంటెన్స్కైనా న్యూమరికల్ వాల్యూ అనేది మీరు ఎలా బయటికి తీయవచ్చు అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇవి ఉపయోగించేది హెబ్రీ మరియు గ్రీకు భాషలకు మాత్రమే. అది కూడా దైవ మర్మాన్ని లోకానికి తెలియజేయడానికి దేవుడు బయలుపరిచినవే తప్ప అక్షరాలు మార్చినంత మాత్రాన జాతకాలు మారతాయి అనేటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళకూడదు. ఈ న్యూమరికల్ కోడింగ్ మెథడు హెబ్రీ గ్రీకుకు తప్ప ఏ భాషకు లేవు, ఉన్నా ఉపయోగపడవు. ఈ బిబ్లియాలజీ అనబడినటువంటి మొదటి టాపిక్లో, సిస్టమేటిక్ థియాలజీలో అసలు బైబిల్ గ్రంథం ఎలా ప్రారంభమైంది అనే విషయం, బైబిల్లోని సిద్ధాంతాలు ఏ విధంగా డివైడ్ అవుతాయి, దేవుని వాక్యమైన బైబిల్లో దేవుడే స్వయంగా అది దేవుని వాక్కని 2వ తిమోతి పత్రికే కానివ్వండి, 2వ పేతురు పత్రికలోనే కానివ్వండి, యెషయా గ్రంథంలోని 66 అధ్యాయాల ద్వారా కానీ మొత్తం బైబిల్ ద్వారా సెల్ఫ్ టెస్టిమనీ అనేది బైబిల్లో ఎలా రాయబడింది అనేది మొదటగా డీల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బైబిల్ ఉపోద్ఘాతము, బైబిల్ యొక్క బయల్పాటు అది ఏ విధంగా ప్రపంచంలోనికి వచ్చింది, బైబిల్ వెనకాలన్న ప్రేరణ లేక ప్రేరేపణ ఏమిటి అనేది, ఇక ఈ 4వ అంశంలో బైబిల్ ఏ పొరపాటు లేకుండా ఇన్నరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనేది వివరించడం జరుగుద్ది. 5వ అంశంలో బైబిల్ యొక్క ప్రామాణికత, 6వ అంశంలో టెక్స్చువల్ క్రిటిసిజం ఆఫ్ ద బైబిల్, బైబిల్లో ఉన్న కాంట్రవర్సీస్ అనుకుంటున్న వాటి వెనుకున్నటువంటి నిజమైన భావం ఏంటో తెలియజేయడం జరుగుద్ది. 7వ అంశంలో అసలు టోటల్ బైబిల్ గ్రంథాన్ని దేవుని ప్రేరేపణతో ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. ఈ పిరమిడ్ రూపంలో 6 అంశాలుగా మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్, మొదటిది దేవుడు ఏ విధంగా మానవులకి అందుబాటులో తనను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు అనేది. రెండవది ఆయన కుమారుడైనటువంటి దేవునిగా, పరిశుద్ధాత్మునిగా బైబిల్ గ్రంథంలోను చరిత్రలోను ఏ విధంగా బయలుపరుచుకున్నాడనే విషయము. మూడవది దీనంతటికీ ప్రేరేపణ ఏమైంది, దైవ కార్యాలన్నిటికీ మరి ముఖ్యంగా బైబిల్లో ఉన్న 66 గ్రంథాలకు ప్రేరణ ఏంటి, వాటిని ఎలా ముద్రించామనేది. నాలుగవది దేవుని వాక్యము, చరిత్రలోని సర్వ దేవుని కార్యాలు మనుషుల్ని సంపూర్ణ సత్యం వైపుకి ఎలా నడిపిస్తాయి అనే అంశం. 5వది దైవ వనరుల్లో ప్రాముఖ్యమైనవి 2. ఒకటి ఇల్యూమినేషన్ అంటే వెలిగించబడుట, మానవుని యొక్క మనస్సును మరియు హృదయమును ఆత్మ మేల్కొల్పును దేవుడు ఏ విధంగా చేస్తాడు అనే విషయము. రెండవది వ్రాయబడినటువంటి దేవుని వాక్యము ఒక కాగితాలుగా, పుస్తకముగా కాకుండా వాటిలో ఉన్న భావానికి జీవం ఏమై ఉన్నది, జీవము ఎలా ఉన్నది, అవి ఏ విధంగా జీవము గల కార్యాలు చేసినవి, ఆ వాక్యములు ఇప్పుడు చేస్తున్నవి ఇక మీదట చేస్తాయి అనే విషయాన్ని డిస్కస్ చేసేవి ఈ వనరులు అనబడిన భాగము. ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఈ రెస్పాన్సిబిలిటీ అనబడిన అంశం, బాధ్యత, ఇంతవరకు దేవుని చేత వాడబడి దైవ గ్రంథాన్ని రాసిన ప్రవక్తలు కానీ, దాన్ని తర్జుమా చేసిన వారు కానీ, దానిని రకరకాలుగా వివరించి చెప్పిన వారు ఏ విధంగా బాధ్యత ఏ విధంగా చేశారు, ప్రస్తుత కాలంలో ఉన్న మనము దానిని ఇతరులకు అందించడానికి, మనకు అన్వేయించుకోవటానికి ఎలా బాధ్యతాయుతంగా చెయ్యాలి, స్వార్థంతోనో అసూయతోనో అవసరానికి దేవుని వాక్యాన్ని మెండ్ చేయకుండా పాయిజ్ మైండ్తో, నిస్వార్థమైన మనసుతో దాన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి, ఇతరికి పంచిపెట్టాలనేది ఈ రెస్పాన్సిబిలిటీ అనబడిన 6వ అంశం. ఈ విధంగా బిబ్లియాలజీ అనేది బైబిల్ గ్రంథంలోని ముఖ్య అంశాలైనటువంటి ప్రతి డాక్టర్ని గురించి మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇస్తుంది. రెండవది థియాలజీ ప్రాపర్, ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనబడిన అంశం, త్రిత్వము లేక త్రియేకం అనబడిన అంశము ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తండ్రిగా దేవుడు ఎన్ని చోట్ల బయలుపరుచుకున్నాడు, కుమారునిగా ఎన్ని చోట్ల బయలుపరుచుకున్నాడు, పరిశుద్ధాత్మగా ఎక్కడెక్కడ బయలుపరుచుకున్నాడు, ఈ రిఫరెన్సెస్ అన్ని మీరు చూసుకోండి. వెరసి దేవుడు అన్ని విధాలుగా మానవునికి అందుబాటులోనికి వచ్చి తన మహిమను ఆయన కొన్నిసార్లు తగ్గించుకుని మరి వచ్చాడు, ఆ మహిమలోనికి తీసుకువెళ్ళటానికి వచ్చాడు, కానీ ఆయన మహిమను విడిచిపెట్టుకోవటం కాదనేది అర్థం చేసుకోవాలి. ఇలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
అనే అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మీరు గమనిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో నేనును తండ్రి ఒకటే అని యేసు ప్రభువు చెప్పిన మాట ఇంగ్లీష్ బైబిల్ ఇంకా స్పష్టంగా ఉంటుంది, అది మీరు చదువుకోవచ్చు. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఒకటై ఉన్నారని, ఆయన త్రియేక దేవుడై ఉన్నాడని, అదే సమయంలో ముగ్గురుగా 3 వ్యక్తిత్వాలు కలిగి ఈ లోకాన్ని దేవుడు నడిపిస్తున్నాడని గమనించాలి. సిస్టమేటిక్ థియాలజీలో 3వ అంశము క్రిస్టాలజీ, అనగా క్రీస్తు అనబడిన లేకపోతే యేసుక్రీస్తు అనబడిన అంశము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ వ్రాయబడింది, క్రొత్త నిబంధనలో ప్రత్యక్షంగా రాయబడిన, పాత నిబంధనలో పరోక్షంగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనబడిన మాట యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లుగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారనే మాట. అంతేకాకుండా అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో శిశువు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని చెప్పబడిన మాటలు, ఇవన్నీ బేస్ చేసుకుని యేసుక్రీస్తు ప్రతి గ్రంథంలో కూడా ఎలా ఉన్నాడు. 66 గ్రంథాల్లో హౌ కెన్ వి ఫైండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది మనం చూడగలుగుతాం. ఇవి మేము పంపించే పుస్తకాల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. మీరు వేరే వేరే సోర్సెస్లో కూడా వీటిని పొందుకోవచ్చు. ఆదికాండంలో సింపుల్గా ఒక బ్రీఫ్గా కొన్ని పుస్తకాలు చెప్తాను. ఆదికాండము 3:15లో ఏ విధంగా ఆయన స్త్రీ సంతానముగా పోల్చబడ్డాడు అనేది. మనమంతా పురుష సంతానము, పురుష ప్రమేయం లేకుండా పుట్టినవాడు ప్రభు అయిన యేసు ఒక్కడు, ఆయన స్త్రీ సంతానము. ఆదికాండం ప్రారంభపు వచనములోనే ఎలోహిముగా హెబ్రీ భాషలో త్రియేక దేవునిగా ఆయన ఎలా చెప్పబడ్డాడు, త్రియేక దేవునిగా ఎలా చెప్పబడ్డాడు. నిర్గమకాండంలో పస్కా బలి పశువుగా ఎలా బయలుపరచబడ్డాడు. లేవీకాండంలో లేవి 17-11 వచనంలో ప్రాయశ్చిత్త బలిగా తాను ఎలాగూ బయలుపరచబడ్డాడు. అలాగే సంఖ్యాకాండంలో కొట్టబడిన బండవలి, క్రీస్తు అనబడిన బండ కొట్టబడితే లోకానికి రక్షణ వచ్చినట్లు ఆ బండను కొడితే నీళ్ళు ఎలా వచ్చినాయి, ముంగుర్తిగా ఆయన ఎలా పోల్చబడ్డాడు. అదే ద్వితీయోపదేశకాండంలో నమ్మకమైన ప్రవక్త, రాబోవు ప్రవక్త, బలమైన ప్రవక్త, అందరూ ఆయన మాటకు లోబడవలసిందని మోషే చెప్పిన ప్రవక్తగా ఎలా బయలుపరచబడ్డాడు, మోషే చెప్పిన ఆ బలమైన ప్రవక్తగా రాబో ప్రవక్తగా ఎలా బయలుపరచబడ్డాడు అనేది రాయబడింది. ఇలాగ 66 గ్రంథాల్లో క్రీస్తును మనము పోల్చి చూడవచ్చు. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూడవచ్చు. 4వది న్యూమటాలజీ. న్యూమాస్ అనగా స్పిరిట్ ఆర్ బ్రెత్, ఆత్మ లేక ఊపిరి అని అర్థం గ్రీక్లో. ఈ న్యూమటాలజీ అనే ఈ టాపిక్లో పరిశుద్ధాత్మను గురించిన అంశాలన్నీ ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రత్యక్షంగా మనం చూస్తాం. దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెనని. అది మొదలుకొని ప్రకటన గ్రంథం 22:17 వరకు కూడా ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పవలననే వచనం వరకు కూడా పరిశుద్ధాత్మను గురించిన అంశాలన్నీ ఈ న్యూమటాలజీలో నేర్చుకోవడం జరుగుద్ది. పరిశుద్ధాత్మ యొక్క ఐడెంటిటీ ఎక్కడెక్కడ ఏ విధంగా రాయబడింది, పరిశుద్ధాత్మ దేవునిగా సృష్టికర్త ఎక్కడెక్కడ ఏ విధంగా తన కార్యాలు చేశాడు, బయలుపరుచుకున్నాడు అనేది ఈ వచనాలను మీరు గమనించి జాగ్రత్తగా చదివి దీని మీద నోట్స్ని డెవలప్ చేయాలి. దైవత్వములో ఒకరుగా పరిశుద్ధాత్మ దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాల్లో అనన్య సపీరాలను పేతురు గద్దించినప్పుడు జరిగిన అంశమే కానివ్వండి, కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని పౌలు రాసినప్పుడు అంశాలే కానీ పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు ఏ విధంగా నివసించుచున్నాడు, కార్యము చేయుచున్నాడు అనేది ఈ చాప్టర్ మొత్తం చెప్పబట్టడం జరుగుద్ది. 5వ అంశము ఏంజిలాలజీ. మొత్తము దేవదూతల యొక్క వివరణ. దేవదూతలు ఎన్ని సహస్రములు సహస్రములు వేవేల కొలదని కీర్తనాకారుడు రాశాడు. 6వ అంశము సిస్టమేటిక్ థియాలజీలో క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ. మానవ పరిణామ క్రమము వాక్యానుసారముగా. ఈ ఆంథ్రోపాలజీ అనగా మానవ శరీర నిర్మాణం మరియు దాని యొక్క అభివృద్ధి శాస్త్రం అని చెప్పవచ్చు. దీనిని బైబిల్ అనుసారంగా మనం ఏ విధంగా తెలుసుకోవాలి, నేర్చుకోవచ్చు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కాడ నుంచి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎవల్యూషనరీ థియరీని డార్విన్ ఏ విధంగా తప్పు అని చివరిలో ఒప్పుకున్నాడు. దేవుని వాక్యానుసారంగా ఇప్పుడు ఏ విధంగా నవీనమైన శాస్త్రవేత్తలు దేవుని సృష్టి కరెక్ట్ అని, మానవ జీనియాలజీని స్టడీ చేసిన తర్వాత మానవులందరూ ఒకే తల్లి నుంచి పుట్టినట్లుగా
రుజువైనట్లు ఈ విషయాలన్నీ ఎలా చెప్పారు, ఈ అంశాలన్నీ కూడా క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనే దాంట్లో వస్తాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సైన్స్ అండ్ ద బైబిల్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. మానవుని జీవితాన్ని గురించి సైన్స్ మరియు బైబిల్ ఏ విధంగా చెబుతున్నాయి, సైన్స్ బైబిల్తో ఎంతవరకు ఏకీభవించిందనే అంశాలు వస్తాయి. ఇక 7వ అంశము హెమార్షియాలజీ. హెమార్షి అనగా పాపము, సిన్ అనే అర్థము. పాపం యొక్క పుట్టుక, దాని ఎదుగుదల, దానివల్ల వచ్చిన పర్యవసానాలు. మీరు ఇక్కడ రెఫరెన్స్ చూసుకోండి, రోమపత్రిక 1:18. అది ఏ విధంగా సర్వ సృష్టి మీద దాడి చేసింది, దీనికి యేసుక్రీస్తు రక్తములు ఏ విధంగా పూర్తి విమోచన అనేది కలిగింది అనే విషయాలు ఈ హెమార్షియా, సిన్ అనబడిన దాని యొక్క పుట్టుక, అభివృద్ధి, దాని అంతము. సిన్ ఈజ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అనే విషయం వరకు కూడా అన్నీ చూడవచ్చు. ఇందులో ముఖ్యమైన వచనాలు మీకు చెప్తున్నాం. యెషయా 14:12-17 వరకు. అన్నిటికీ మించి 1 యోహాను పత్రిక 1:7 వచనం చెప్తా ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే వాక్యం. ఇలాగ పాపం యొక్క పుట్టుక, దాని ఎదుగుదల, పరిణామము, పర్యవసానము, దాని యొక్క విరుగుడు యేసుక్రీస్తు రక్తంలో ఎలా ఉంది, ఈ విషయాలన్నీ వివరించేది హెమార్షియాలజీ. అలానే 8వ అంశము సాటీరియాలజీ, ఏ డాక్ట్రిన్ అబౌట్ ద సాల్వేషన్. రక్షణను గురించి తెలియజేసేటువంటి ఈ అధ్యాయమే సాటీరియాలజీ. ఈ రక్షణలో ఉన్న ముఖ్యమైన 8 అంశాలు. మొదటిగా పాపి అని గ్రహించుట, రక్షణ కావాలని తెలుసుకోవటం, తీర్పును గమనించటం. రెండవది ఆయన రక్షణ కొరకు ప్రతి వారిని ఎన్నుకున్నాడు, ఆయన వద్దకు వచ్చు వారిని ఎవరిని తోసివేయలేదని తెలుసుకోవటం. మూడవది విమోచన ఆయన వద్దే ఉన్నదని గమనించటం, ఆయనది ఇచ్చాడని తెలుసుకోవటం. నాలుగవది ఆయన నీతిమంతులుగా తీరుస్తాడని నమ్మటం. ఐదవది ఆయన నూతనపరుస్తాడు, నీతిమంతుడిగా చేసి నూతనపరుస్తాడని తెలుసుకోవటం. తర్వాత ఆరవది ఆయన సంపూర్తిగా పవిత్రీకరించి నూతన సృష్టిగా చేస్తాడు, నూతన ఫలాలు ఫలించేవారిగా చేస్తాడని తెలుసుకోవటం. ఏడవది ఆయన యందు భద్రపరచబడ్డామని, ఆయనలో మనము ఉంచబడ్డామని తెలుసుకోవటం. ఎనిమిదవది ఆయన మహిమ వస్త్రాలు ఇస్తాడు, వాటిని విశ్వాసంతో తీసుకోవాలని గ్రహించటం. ఇవన్నీ వాక్యపు రిఫరెన్స్ల ద్వారా తెలుసుకునేదే సాటీరియాలజీ. 9వది ఇక్లీషియాలజీ. ఇక్లీషియా అనగా చర్చ్ అని అర్థం. సంఘాన్ని గురించిన విషయాలు తెలియచేసేటువంటి చాప్టరే ఎక్లీషియాలజీ. సంఘం అనేది ఎలా పుట్టింది, ఈ సంఘంలో పాత నిబంధనలో పరిశుద్ధులు కూడా ఎలా కలుస్తారు, ఈ సంఘం అనేది తర్వాత వెళ్ళి పూర్తిగా పరలోకంలో ఎలా కలిసిపోద్ది, ఏ మూల ఉండి రక్షణ పొందినా, ఏ ప్రాంతం వాడైనా క్రీస్తునందు విశ్వసించిన వాడైతే ఒకే సంఘం కిందకు వస్తాడని, ఈ విషయాలని అపోస్తల కార్యాలు 13:1 ద్వారా, 9వ అధ్యాయం ద్వారా, కొలస్సీ 1:18 ద్వారా, ఎఫెసీ పత్రికలోని ఈ రిఫరెన్స్ల ద్వారా వీటన్నిటినీ మీరు తెలుసుకుని నేర్చుకోవాలి. తరువాత 10వది ఎస్కటాలజీ. ఎస్కలేడర్ అంటాం కదా, అంటే పైకి వెళ్ళుట, ఎత్తబోట అని అర్థం. ఇదంతా ర్యాప్చర్ గురించి తెలియజేస్తుంది. అనగా ప్రభు అకస్మాత్తుగా వచ్చి సంఘమును మధ్యాకాశానికి తీసుకువెళ్ళే అంశాన్ని గురించి తెలియజేస్తుంది. టోటల్గా ఆల్ ఎండింగ్ ఇన్సిడెంట్స్, అన్ని చివరి అంశాలు, సృష్టిలో జరగబోయే చివరి అంశాలు. యేసుక్రీస్తు శ్రమలకు ముందు మధ్యాకాశానికి రావటం, అక్కడికి పరిశుద్ధుల సంఘాన్ని, పరివారాన్ని తీసుకువెళ్ళటం, ఆ మహాశ్రమల కాలం 2గా విభజించబడటం, మధ్యలో ధర్మ విరోధి, క్రీస్తు విరోధి చేసుకున్నటువంటి ఆ నిబంధన వీగిపోవటం, 1,44,000 మంది యూదులు ముద్రించబడినవారు, వారితో ఓపెన్ కాంపిటీషన్లో రక్షణ పొందేవారు, అందరూ కలిసి తిరుగుబాటు చేసి చివరికి దుష్టుని ఎదిరించడం, చివరి 3.5 సంవత్సరాలు పోరాటం చేసి ఓడిపోయే స్థాయికి వచ్చేట సమయానికి యేసుక్రీస్తు స్వయంగా పరిశుద్ధుల పరివారాన్ని ఎంటబెట్టుకుని ఒలీవల కొండ మీద అడుగుపెట్టడం జకర్యా గ్రంథంలో చెప్పినట్లుగా ఇటువంటి అంశాలు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, నిత్యత్వంలోకి వెళ్ళటం, ఈ అంశాలన్నీ కూడా జకర్యా గ్రంథంలోని చివరి అధ్యాయాలలో ఉన్న అంశాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి అధ్యాయాల అంశాలు మరి ముఖ్యంగా వివరించబడ్డాయి. అంతేకాకుండా యెషయా గ్రంథం 63వ అధ్యాయం, ఇంకా కొన్ని అధ్యాయాలు మీరు చదివితే స్పష్టంగా, ముఖ్యంగా యెషయా 63, జకర్యాలోని చివరి అధ్యాయాలు,
11 నుంచి 14 వరకు, ప్రకటన గ్రంథంలోని చివరి 4 అధ్యాయాలు చదివితే మీకు మరింత స్పష్టంగా ఇవి అర్థమవుతాయి. ఈ 11 అధ్యాయముల యొక్క టాపిక్ని ఇజ్రాయేలాలజీ అని అంటాం. అనగా ఇజ్రాయేలీల యొక్క పూర్తి వివరణ, ఇజ్రాయేలీలకు సంగమునకు ఉన్నటువంటి వ్యత్యాసము. ఆదికాండము 11 అధ్యాయంలో అబ్రహాము యొక్క తండ్రి మొదలుకొని ప్రకటన గ్రంథము 22 అధ్యాయము చివరి వరకు కూడా ఇజ్రాయేలీలకు సంగమునకున్న వ్యత్యాసము, ఇజ్రాయేలీలకు ఉన్న ప్రత్యేకతలు, అంతేకాకుండా కృపాయుగములో సంగముగా ఉన్న మన ప్రత్యేకతలు, అన్ని విషయాలు ఈ ఇజ్రాయేలాలజీలో స్పష్టంగా చెప్పబడతాయి. చివరకు ప్రభువు రాకడ సమయంలో ఇజ్రాయేలీలు 144,000 మంది ఎలా ఎన్నుకోబడ్డారు, వాళ్ళు కాకుండా ఓపెన్లో అనేకులు ఎలా వస్తారు, ఎవరూ లెక్కింపజాలని మహాసమూహము అన్యజనులలో నుంచి కూడా ఏ విధంగా ఆ దినాలలో రక్షణ పొందుతారు, ఈ విషయాలన్నింటిని గురించి తెలియపరిచే అంశమే ఇజ్రాయేలాలజీ. 12వ అంశము మిస్టాలజీ. మిస్టోస్ అనగా గ్రీకు భాషలో శాలరీ లేక వేజెస్ లేక రివార్డ్, ప్రతిఫలము లేక బహుమానం అని అర్థము. ఏ విధంగా మనుషులకు రక్షణను దేవుడు బహుమానంగా, గొప్ప బహుమానంగా ఏర్పాటు చేశాడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తులో. దానియేలు గ్రంథం 12 అధ్యాయం 13 వచనం, నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దీనిని ఇంగ్లీష్ బైబిల్లో అలాటెడ్ ఇన్హెరిటెన్స్, కాలాంతమందు నీ కొరకు నియమించిన స్వాస్థ్యాన్ని తీసుకుంటావు. అలాటెడ్ ప్లేస్ ఆర్ ఇన్హెరిటెన్స్ అని ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది. దేవుని ఉద్దేశం ఏంటంటే బహుమానములు. ప్రతివాడును తన తన క్రియల చొప్పున ప్రతిఫలము పొందుతాడని వాక్యం చెప్తుంది కనుక ఆ ప్రకారము దేవుడు చేసిన క్రియల చొప్పున అది నీతిమంతులకైనా దుష్టులకైనా ప్రతిఫలం ఇవ్వడానికి ఈ లోకంలోకి వస్తున్నాడు కనుక ఈ బహుమానాలన్నిటిని గురించి మాట్లాడే ఒక టాపిక్నే, చాప్టర్నే మిస్టాలజీ అని పిలుస్తారు. ఆల్రెడీ దేవదూతలకైన తీర్పు తీర్చాడని యోధా పత్రిక చెప్తా ఉంది. కొందరిని కటిక చీకటికల బిలములో బంధించాడు అని యోధా పత్రికలో వ్రాయబడింది. కనుక దేవుడు దేవదూతలకైనా మనుషులకైనా ప్రతివారికి ఇవ్వనుద్దేశించిన అది ఏ ఫలమైనా ఆ ఫలితం ఇస్తాడు గనక ఈ ఫలితాలన్నిటిని గురించి మాట్లాడేటువంటి చాప్టర్ లేక టాపిక్ని మిస్టాలజీ అని పిలుస్తాం. ఈ విధంగా 12 అంశాల యొక్క క్లుప్త వివరణ పూర్తి అయింది. ఈ రెండవ సబ్జెక్ట్ని హెర్మెనాటిక్స్ ఎక్సిజీసిస్ అంటారు. హెర్మెనాటిక్స్ అనగా బైబిల్ గ్రంథాన్ని విభజించి దాంట్లో ఉన్న అంశాలను దానితోనే పోల్చి చెప్పి దాని యొక్క ఖచ్చితత్వాన్ని లేక లోపము లేనితనాన్ని రుజువు చేయటాన్ని హెర్మెనాటిక్స్ అంటారు. ఎక్సిజీసిస్ అనగా ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ టెక్స్ట్, ఎస్పెషల్లీ ఆఫ్ ఎ స్క్రిప్చర్. దేవుని ఒక వాక్యంలో నుంచి ఒక టెక్స్ట్, అదొక సెంటెన్స్ అవ్వచ్చు, వచనం అవ్వచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, దానిని బైబిల్తోనూ ఇతర చారిత్రక భాషాపరమైనటువంటి ఎటిమాలజీతో పోల్చి, పూర్వపరాలతో పోల్చి దాని స్పష్టతను తెలియజేయటాన్ని ఎక్సిజీసిస్ అని చెప్తారనమాట. ఇలా బైబిల్ని పాత నిబంధన 4 భాగాలుగా, కొత్త నిబంధన 4 భాగాలుగా విభజించడం కూడా హెర్మెనాటిక్స్ కిందే వస్తుంది. లేక బైబిల్ని ప్రసంగాలుగా విభజించి చదువుకోవటం, ఆ ప్రసంగాల్లో ఉన్న అంశం యొక్క మాటను తీసుకుని ఆ మాట ఎక్కడి నుంచి పుట్టింది. సపోజ్ ప్రేమ అనే మాట ఎన్ని రకాలుగా ఉంది. దేవుని ప్రేమకు ఒక మాట వాడబడింది గ్రీకులు, భార్యాభర్తల మధ్య ప్రేమకు ఒక మాట వాడబడింది, స్నేహితుల మధ్యలో ప్రేమకు ఒక మాట వాడబడింది. ఈ విధంగా పదాలను వివరించి దానిని అంశాలను చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటించే విధానమే ఎక్సిజీసిస్. అలాగే ఉదాహరణకు ప్రేమ అనే మాటకు గ్రీకులో ఏమేమి మాటలు వాడబడ్డాయి? అగాపే అనగా దేవుని ప్రేమ, ఎరోస్ అంటే రొమాంటిక్ లవ్ అని, స్టార్జీ అంటే ఎంఫతి బాండ్, సహజమైన జాలితో కూడినటువంటి ప్రేమ, ఫిల్లా అంటే స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ. ఇట్లాగూ ఒక పదాన్ని తీసుకుని దాని యొక్క చరిత్రను చెప్పేదే ఎక్సిజీసిస్. ఇక హెర్మెనాటిక్స్ గురించి డీప్గా మనం వెళ్దాము. ఉదాహరణకు బైబిల్ మొత్తాన్ని 12 పిక్చర్స్తో నేర్చుకోవాలి. ఇది 8 యుగాలుగా విభజించడం జరిగింది. యుగాల లెక్క కూడా వేశాను. మొదటి యుగమని, రెండవ యుగమని, 3వ యుగము, 4వ యుగము, 5వ యుగము, 6వ యుగము, 7వ యుగము, 8వ యుగము. ఈ 8 యుగాలు 12 పిక్చర్స్లో, అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న టైం కౌంట్ని నిత్యత్వము నుంచి నిత్యత్వము వరకు, ఎటర్నిటీ టు ఎటర్నిటీ అంటారు, దీన్ని వివరించడం జరిగింది.
మొదటిగా ఆదికాండము 1:1 దేవుడు భూమి ఆకాశాలు సృష్టించిన తరువాత భూమి నిరాకారముగా శూన్యముగా ఎందుకయింది? యెషయా గ్రంథం 14 అధ్యాయము, ఎహెజ్కేలు 28 అధ్యాయం. తోసివేయబడిన దేవదూతలకు దేవునితో కలిసి ఉన్న దేవదూతలకు మధ్యలో జరిగిన మహాయుద్ధంలో అలా జరిగింది. ఆ తర్వాత దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనములో దీనిని వెలుగు కలుగును గాక అని చెప్పి నూతన సృష్టిని చేసి మానవులకి ఇచ్చాడు. ఇది 7 రోజుల సృష్టి. ఆ తర్వాత దేవుడు మనిషిని ఏదైనా వనములో పెట్టాడు, ఆదాము అవ్వగా చేసి ఆదికాండం 2వ అధ్యాయంలో. దానిని ఎక్కడ నుంచి నిష్కల్మష యుగము లేక నిర్మల యుగము, ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది స్టార్ట్ అయింది. మానవులు పవిత్రంగా ఉన్నారు. అదే మానవులు పాపములో పడిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలో వారి మనస్సాక్షి వారి మీద పెత్తనం చేయడం ప్రారంభించింది. దానిని మనస్సాక్షి యుగం అన్నారు, అనగా ద ఏజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. ఆ తర్వాత దేవుడు మానవులు విస్తరించారు, పాపము కూడా బహుగా విస్తరించింది. జలప్రళయము, నోవహు జలప్రళయము ఆదికాండము 6వ అధ్యాయం నుంచి ఇది ప్రారంభమై 9తో ముగుస్తుంది. ఈ లోకాన్ని ఒకసారి తుడిచివేసి ఒకే ఒక కుటుంబాన్ని, నోవహు అనబడిన వ్యక్తి, తన భార్య, తన 3 కుమారులు, కోడండ్లు, ఆ 8 మందిని మాత్రము మనుషుల నుంచి కాపాడాడు. మిగతా జీవులను పక్షులను కూడా కాపాడినట్లు ఆదికాండం 6 నుంచి 9 వరకు చదువుకోండి. ఆ తర్వాత మనుషులు తమను తాము పరిపాలించుకోవటం స్టార్ట్ చేశారు. ఒక గొప్ప గోపురాన్ని కట్టారు. తూర్పు దిశగా ప్రయాణము చేయటం అనుదినం ప్రారంభించారు. తమ పేరు కొరకు ఒక గోపురాన్ని కట్టాలి అనుకున్నారని ఆదికాండము 11వ అధ్యాయం చెబుతుంది. దానిని మానవ పరిపాలనా యుగం అన్నారు, 3వ యుగం. మొదటి యుగము నిష్కల్మష యుగము లేక నిర్మల యుగము, 2వది మనస్సాక్షి యుగము, 3వది మానవ పరిపాలనా యుగము. తమను తాము పరిపాలించుకుంటూ ఒక ఆర్గనైజ్డ్గా ఒక ప్రయాణాన్ని కొనసాగించి ఒక గుంపుగా ఉండటం మొదలుపెట్టారు. కానీ దేవుడు అన్నాడు సృష్టించినప్పుడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు. అప్పటి వరకు ఒకటిగా ఉన్న భూమి నోవహు జలప్రళయంలో ఖండములుగా విడిపోయిందని వ్రాయబడింది. మీరు ఆదికాండం 6 నుంచి 9వ అధ్యాయం వరకు చదువుకోండి. ఇలాగ జరిగిన తర్వాత మనుషులు తమను తాము పరిపాలించుకుంటూ మానవ పరిపాలన యుగం ప్రారంభమైంది. ఆ గోపురము మధ్యలోనే ఆగిపోయింది. దేవుడు వారి భాషలు చెల్లాచెదురు చేశాడు. అప్పటి నుంచి ప్రపంచంలో ఇన్ని భాషలు రావడం ప్రారంభమైంది. ఇది హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇదే చెప్తుంది. ప్రపంచ చరిత్రలో కూడా ఆధారం ఈ భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనడానికి బైబిల్తో పాటు లాంగ్వేజ్ హిస్టరీ, జనరల్ హిస్టరీ స్టడీ చేసిన ఆధారం ఒకటే దొరికింది. అదే బాబెలు భాషా కలవరము. ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు భాషలను విచ్ఛిన్నం చేసిన సంఘటన ఒకటే బేస్గా దొరికింది. ఆ తర్వాత 4వ యుగము వాగ్దాన యుగము. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేశాడు, నీ సంతానము ద్వారా భూలోకములు అనేక జనులను నేను రక్షిస్తాను, సమస్త జనులను నేను నీ ద్వారా ఆశీర్వదిస్తాను అని. అది ప్రభు అయిన యేసు అబ్రహాము సంతానం ద్వారా రావటం. ఎందుకు వచ్చాడనుంది ఆదికాండం 12వ అధ్యాయము ప్రారంభంలోనే చెప్పాడు కదా దేవుడు, నీ ద్వారా భూమి మీద సమస్త జనులను నేను దీవిస్తానని చెప్పాడు. కానీ నేను ఒక్కనే దీవిస్తాను అని దేవుడు ఎక్కడ అబ్రహాముతో చెప్పలేదు. దేవుని ప్రేమలో ఏమాత్రము స్వార్థము లేదని దేవుడు అబ్రహాముతో స్పష్టముగా మాట్లాడాడు. ఇక్కడ నుంచి వాగ్దాన యుగం ప్రారంభమైంది. ఆ వాగ్దాన యుగములో దేవుడు వాగ్దానం చేసినట్లుగా వారిని నడిపించాడు. తరువాత కొంతకాలానికి వాళ్ళకి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. అది ధర్మశాస్త్ర యుగం. ఈ ధర్మశాస్త్రంలో దేవుని నీతి, న్యాయాలు, క్రమాలన్నీ స్పష్టంగా వ్రాయపడ్డాయి. ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ఫెయిల్ అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. దానిని 6వది కృపాయుగము, ద ఏజ్ ఆఫ్ గ్రేస్ అని పిలుస్తారు. ఈ కృపాయుగము చివరి వరకు కూడా ప్రపంచంలో అందరికీ రక్షణ మార్గము తెరవబడింది. ఈ కృపాయుగము తర్వాత చెప్పబడింది మహాశ్రమల కాలము. ఈ కృప పూర్తయిపోద్ది. దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చే 7 సంవత్సరాల సమయం ఒకటి ఉంది. దానిని మహాశ్రమల కాలము అన్నారు. ఇది 7వ యుగము, ద ఏజ్ ఆఫ్ ట్రిబులేషన్స్, మహాశ్రమల కాలం అని ఆ మత్తయి సువార్త 24లోను
లోకాసు వార్త కూడా యేసుప్రభు అన్నాడు, అయ్యో అవి మహాశ్రమ కలిగిన దినములు, సృష్టి ఆరంభం నుంచి అట్టి శ్రమలు రాలేదు, ఇక మీదట అన్నాడు రాబో అని ప్రభువే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది 2 చోట్ల కొత్త నిబంధనలో, మత్తయి మరియు లోకాసు వార్తల్లో. ఆ తరువాత శ్రమల కాలం పూర్తయిన తర్వాత నీతి పరిపాలన యుగము 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడుతుంది. దీన్ని మిలీనియం అన్నారు. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో దీన్ని నీతి పరిపాలన యుగం అంటాడు. ఈ విధంగా 8 యుగాలు పూర్తయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథము 21 అధ్యాయంలో కాలం వెళ్ళి నిత్యత్వంలో కలిసిపోద్ది. మొత్తము ఆదికాండం 1:3 నుంచి ప్రకటన గ్రంథం 21 వరకు ఉన్నటువంటి ఈ యొక్క కాలాన్ని టైం కౌంట్ అంటారు. ఇది అయిపోయిన తర్వాత 21 అధ్యాయం ప్రారంభంలోనే నూతన ఆకాశము నూతన భూమి, పాత ఆకాశము పాత భూమి గతించిపోద్ది, సముద్రం ఉండదిక, సూర్యచంద్రులు అక్కర్లేదు అని వ్రాయబడింది. అదే మరలా తిరిగి నిత్యత్వం. ఇలాగ బైబిల్ గ్రంథాన్ని బ్రీఫ్గా వివరించి, ఆదికాండం నుంచి బైబిల్ గ్రంథాన్ని బ్రీఫ్గా మనం వివరించి క్లుప్తంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పుకుంటూ వచ్చాం. ఇలాగ పోల్చి చెప్పటాన్ని హెర్మనాటిక్స్ అని పిలుస్తారు. ఆ 12 పిక్చర్లు స్పష్టంగా అర్థం అవటానికి మీరు ఈ కింద ఉన్న నోట్స్ని స్క్రీన్ షాట్ ద్వారా కానీ మరో విధంగా చేసి చదువుకోవచ్చు. దీనినే మరో విధంగా చెప్పాలంటే ఇలస్ట్రేషన్ ఆఫ్ ద బైబిల్ అని కూడా అంటారు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము ఆధారంగా చేసుకుని మరొక వివరణ బైబిల్ అంతటి నుంచి సేకరించబడటం జరిగింది. దీనినే 70 వారముల ప్రవచనం అంటారు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అన్నాడు కదా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవుడు తన పిల్లలకు ముందుగానే బయలుపరచడు. దానియేలుకు ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటువంటి ప్రతి ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్ని ముందుగానే దేవుడు తెలియచేశాడు. అందులో ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథానికి మూలవాక్యము, కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్ అనబడినటువంటి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. ఇది 27 వరకు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనినే 70 వారముల ప్రవచనము అని పిలుస్తాము. కోరెషు ఏలుబడిలో మందిరము కట్టమని ఆజ్ఞాపించిన సమయం నుంచి వారు మందిరమును కట్టుటకు 49 సంవత్సరములు పట్టింది. ఆ తరువాత 434 సంవత్సరాల పాటు సమయం గడిచేటప్పటికి ప్రభువైన యేసుక్రీస్తును అభిషక్తుని సిలువ వేయటం జరిగింది. మందిరము కట్టుటకు పట్టిన కాలము కోరెషు ఏలుబడిలో ఆజ్ఞ ఇచ్చిన కాడ నుంచి 7 వారములు, ఆ తరువాత 62 వారముల కాలం అనగా 434 సంవత్సరాల కాలము యేసుప్రభు వచ్చాడు, ఆయనను సిలువ వేయటం జరిగింది. ఆ తర్వాత ఉన్న గ్యాప్, ఈ 69 వారములకును 70వ వారమునకు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్నే సంఘకాలము అని పిలుస్తారు. యేసుప్రభు సిలువ వేయబడిన సమయం నుంచి మహాశ్రమల కాలం వరకు ఉన్న గ్యాప్ ఈ కౌంట్లోకి రాదు. ఇక్కడ వరకు 69 వారములు. ఆజ్ఞ బయలుదేరిన కాడి నుంచి కొంతకాలమునకే మందిరము కట్టేశారు 7 వారాల్లో. ఆ తర్వాత 62 వారాలు, 62 మరియు 7 69 వారాలు ఇక్కడ వరకు వస్తుంది. ఆజ్ఞ బయలుదేరిన కొన్ని దినాలకే 7 వారాల్లో మందిరము కట్టడం అనేది పూర్తి అయిపోయింది యెరూషలేములో. దానిని పునర్నిర్మించారు ఎజ్రా నెహెమ్యాల నాయకత్వంలో. మందిరం కట్టడం పూర్తయినటువంటి 434 సంవత్సరాలకు ప్రభువైన యేసుని సిలువ వేశారు. ఈ సిలువ వేయబడిన తర్వాత, అభిషక్తుడు కొట్టివేయబడిన తర్వాత మహాశ్రమల కాలానికి మధ్యలో ఉన్న కాలాన్ని సంఘకాలం అంటారు. ఆ తర్వాత చివరి వారం ప్రారంభించబడుతుంది. ఈ వారం 2గా విభజించబడుతుంది. మొదటి అర్ధవారము వాడు మనుషులను వశపరుచుకుని వాళ్ళని ఆకర్షించుకుని ఒక నిబంధన చేసుకుంటాడు. మధ్యలోకి వచ్చేటప్పటికి నాశనకరమైన హే వస్తువును బలి ఇచ్చి నేనే దేవుడిని నేర్చించుకున్న తర్వాత వారందరూ అతడిపై తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తారు. ఇలాగున వాడి మీద తిరుగుబాటు చేసిన చివరిలో పరలోకం నుంచి ప్రభు ఒలీవల కొండ మీద గడుగు పెడతాడని ఇందాక మనం చెప్పుకున్నాం. ఇలాగూ ముఖ్యమైన అంశాలను వివరించి దాదాపుగా ఇది నెహెమ్యా కాలము, ఎజ్రా కాలము నుంచి మందిరము తిరిగి పునర్నిర్మించిన కాలము నుంచి 1000 ఏండ్ల పరిపాలన వరకు లింకప్ అయి ఉంటుంది. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఈ విధంగా చెప్పడాన్ని హెర్మనాటిక్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్న అంకెలు, వాటికి ఉన్నటువంటి విలువలు అనేది ఇది ఒక రకమైన వివరణ. బైబిల్ గ్రంథంలోని మర్మములు,
అనగా ఏ ఏ సంఖ్యకు ఏ ఏ మర్మము ఉంది అనేది ఇందులో మీకు తెలియచేస్తున్నాము. బైబిల్ నెంబర్స్ అండ్ దేర్ స్పిరిచువల్ మీనింగ్. బైబిల్లోని సంఖ్యలు మరియు వాటి ఆత్మీయ అర్థం ఇక్కడ రాస్తా ఉన్నాము. కొన్నిటికి మేము రెఫరెన్సెస్ ఇచ్చాము. మొదటి రెండుకి మధ్యలో ఇక్కడ 30వ నంబరుకు, తర్వాత 1000వ నంబరుకు. దీని ప్రకారం మిగతా ఏ ఏ నంబర్ సంఖ్యకు ఏ ఆత్మీయ అర్థం ఉందనేది మిగతా వాటిని కొన్నిటిని మీరు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. మీకు సపోర్ట్గా మేము కొన్ని ఇవ్వటం జరిగింది. నెంబర్ 1, 1వ అంకె అనేది యూనిటీకి, ప్రారంభానికి గుర్తుగా ఉంది. ఆదికాండం 1:1లో ఎలోహిం అనబడిన దేవుడు అనే మాటకు హెబ్రీ భాషలో ఎలోహిం వాడారు. ఎలోహింలో త్రిత్వ దేవుడు దాగి ఉన్నాడు, కానీ ఒకే పదం వాడారు. అదేవిధంగా యోహాను సువార్త 10:30లో నేనును నా తండ్రియు ఒకటై ఉన్నాము, ఏకమై ఉన్నాము అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట. ఈ 1 అనేది ఏకత్వాన్ని సూచించే మాటగా ఇక్కడ రాయబడింది. 2వ అంకెకు యోహాను సువార్త 10:30 కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఒకరై ఉన్న దేవుడు 2 వ్యక్తిత్వాలతో ఉన్నట్లుగా తండ్రిగా కుమారునిగా కూడా చెప్పుకున్నాడు. అంతేకాదు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు, ద్వితీయోపదేశకాండంలో 2 లేక 3 సాక్షుల మాట పైన ఒక విషయాన్ని రుజువు చేసుకోవచ్చని మోషే ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఇలాగూ మీరు ఏ అంకెకు ఏ ఆత్మీయ అర్థం ఉందనేది వాక్యంలోంచి చాలా చోట్ల వెతుక్కోవచ్చు. 30 అనేది డెడికేషన్. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో లూకా వ్రాసాడు, ఇది యేసు సేవకు తనను తాను పూర్తిగా అప్పగించుకున్న, సమర్పించుకున్నటువంటి వయస్సు. అలాగే 1000 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పరిపాలన గురించిన విషయాలుంటాయి. ఇట్లాగూ ప్రతి అంశం మీద మీరు ధ్యానించండి, ఆత్మలో ఎదగండి. 3వ సబ్జెక్ట్ శిష్యత్వము. దీన్ని డిసైపుల్షిప్ అన్నారు. ఈ డిసైపుల్షిప్లో, ఈ శిష్యత్వంలో ఒక వ్యక్తి సంఘమునకు మరియు సమాజానికి అన్నిటికీ మించి తనను సృష్టించి రక్షించిన దేవునికి ఏ విధంగా శిష్యుడిగా ఉండాలి అనేది మనం తెలుసుకుంటాం. ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండకోకుండా నాయకుడిగా కాలేడు. 4వ సబ్జెక్టు మనకి నాయకత్వాన్ని గురించి చెప్తుంది. అందుకని 2వ సబ్జెక్టులో ఒక అంశం శిష్యత్వాన్ని గురించి ఒక సబ్జెక్టుని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే దీనిని ఇంటిగ్రేటెడ్ సిలబస్ అని పిలిచాం. శిష్యత్వాన్ని గురించినటువంటి వచనాలన్నింటిలో ముఖ్యమైనటువంటి వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చూస్తే ఆ పారాగ్రాఫ్. యేసు చిట్ట చివరిగా తాను ఆరోహణమైపోయేటప్పుడు, పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు అనేకులకు కనబడి శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిని ప్రోత్సహించిన తరువాత ఆరోహణమయ్యేటప్పుడు అని అన్నాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అయితే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరికి? మనుషులకు, దేవునికి. నిజముగా ఒక వ్యక్తి దేవునికి శిష్యుడైతే ఆ వ్యక్తి నిజముగా తనకంటే పైనున్న వారిని తప్పనిసరిగా గౌరవిస్తాడు. అది పౌలు కూడా రాశాడు. నీకంటే పైనున్న వారిని, అధికారులను కానీ, ఆత్మీయంగా నీకు సహాయం చేసిన వారిని కానీ నువ్వు తప్పక మన్నన చేయవలను అని, అనగా గౌరవించవలను అని పౌలు తన పత్రికలో రాశాడు. ఇందు విషయమై పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17లో స్పష్టంగా చెప్పాడు కదా, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యోపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఇంకా చాలా రిఫరెన్స్లు మీరు చూడొచ్చు. ఎక్కడెక్కడ పౌలు ఇంకా ఇతర దైవజనులు క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ యెహోషువ విషయం మీరు తీసుకుంటే ఏ విధంగా మోషేకు పరిచర్య చేసి అతని గురించి మోషే పరిచారకుడనే వ్రాయబడింది. ఆ స్థితి నుంచి అతడు ఒక గొప్ప నాయకుడిగా, ఇజ్రాయేలీయులను వాగ్దాన భూమి లోపలికి మధ్యలోనికి తీసుకెళ్లిన నాయకుడిగా అతనిని దేవుడు హెచ్చించాడు. ఎందుకంటే ఒక నమ్మకమైన దైవజనునికి నమ్మకమైన శిష్యునిగా పనిచేయటం అనేది ధన్యత. అన్నిటికీ మించి దేవునికి శిష్యునిగా ఉండుట మరి ధన్యత. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు చెప్పిన మాటలుంటాయి. అనగా నేను క్రీస్తుకు శిష్యుడనై ఉన్నట్లుగా మీరు కూడా క్రీస్తుకు శిష్యులు కండి అని దాని అర్థం. ఇలాగూ పరోక్షంగా కూడా వ్రాయబడిన మాటలు అనేకం మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఇనుము చేత ఇనుము పదునగును,
అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. చెలికాడంటే ఫ్రెండ్ అని అనుకోక్కర్లేదు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కదా, అండ్ వన్ మ్యాన్ షార్పెన్స్ అనదర్. ఒక నాయకుడు లేకపోతే ఒక ఆత్మీయ స్నేహితుడు మరొక వ్యక్తికి తగినట్లుగా మాట్లాడి చర్చించి, ఎందుకంటే మానవుడికి దేవుని ఆత్మతో నింపబడే అవకాశం ఎక్కువ ఉంది. దేవుని ఆత్మ ఆ పవిత్రతను కోరుకునే మనుషులతోనూ పవిత్రమైనటువంటి జంతువులు పక్షులలో కూడా నివసిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనము మొదటి నుంచి గమనించవచ్చు. అలాగే దురాత్మ అపవిత్రతను ప్రేమించే వ్యక్తులలోనూ అపవిత్రమైన జంతువుల్లో ఉన్నట్లు కూడా వాక్యాల్లో మనం చూడవచ్చు. ఎందుకంటే సేన అనే వ్యక్తికి పట్టిన దెయ్యములు పందుల్లోకి వెళ్ళిపోయినాయి అని క్రొత్త నిబంధనల సువార్తలో మనం గమనిస్తాం. ఇలా ఆత్మీయను ప్రేమించే వ్యక్తులతో లేక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో, మనకంటే కొంచెం అనుభవం ఉండి మనల్ని నడిపించేవారు ఎవరైనా మనకి నాయకులుగానే మనం భావించవచ్చు. కనుక ఈ విధంగా మనిషి ఏ విధంగా శిష్యత్వం ద్వారా అభివృద్ధి చెందుతాడు అనే విషయాన్ని పుస్తకాల్లో ఇంకా వివరంగా పెట్టాము. ఇప్పుడు రిఫరెన్స్ల ద్వారా మాత్రమే ఈ తరగతిలో మీకు వివరిస్తా ఉన్నాము. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మీరు గమనిస్తే, పౌలు సువార్త ప్రకటించినటువంటి ఆ పట్టణంలో ఆయనను రాళ్లతో కొట్టి చనిపోయాడనుకుని పట్టణం వెలుపలకి వారు ఈడ్చేసినప్పుడు శిష్యులు చుట్టూ నిలబడి ఉండగానే పౌలును మరియు బర్నబా లేచి అక్కడ నుంచి దెర్బే అనబడిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేశారని వ్రాయబడింది. అతను మరణము అగునంతగా ప్రయాసపడి మనుషులను దేవునికి శిష్యులుగా చేశాడు. కనుకనే మనుషులందరూ ఈనాటికి పౌలును గౌరవిస్తూ ఉన్నారు. మనం మనుషులను దేవునికి శిష్యులుగా చేసే పనిని కలిగి ఉండాలి. ఈ వాక్యములన్నీ మీరు కూడా స్క్రీన్ షాట్ల ద్వారా తీసుకుని కానీ మరో విధంగా కానీ గమనించండి, ధ్యానించండి. ఏ విధంగా దేవుని వాక్యం అనేది శిష్యత్వాన్ని గురించి ఎక్కడెక్కడ ఎలా చెప్పింది అనేది మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు మత్తయి సువార్త 16:24లో తన శిష్యులతో అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొనవలెను. సిలువ అంటే చెక్క సిలువను ఎత్తుకోవటం కాదు. దేవుని కొరకు కానీ ఈ లోకంలో దేవుని కొరకు జీవించే విషయంలో వస్తున్నటువంటి ప్రతి ఇబ్బందిని సిలువతో పోల్చడం జరిగింది. సిలువను ఎత్తుకోవడం అంటే శ్రమలను సహించడం అని అర్థం. ఈ విషయం అర్థం కాక చాలామంది చెక్క సిలువను మోస్తే అది దేవుని వెంబడించినట్టని, లేకపోతే సిలువను మెళ్ళ వేసుకుంటే అదేదో గొప్ప సంగతి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అది కాదు. సిలువను మోయిట, సిలువను ఎత్తుకొనుటనగా దేవునిని వెంబడించుట అని అర్థం. దేవుని కొరకు శ్రమను కష్టాన్ని సంతోషముతో సహించుట అని అర్థం. బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు కాలంలో మాత్రమే కాదు, ప్రస్తుత కాలములో అనగా 18వ శతాబ్దము 19వ శతాబ్దము చివరికి 17వ శతాబ్దం నుంచి జరిగిన సంఘటనలో ప్రపంచం నలుమూలలకి సువార్తను ప్రకటించి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి అనేక దేశాలకు వెళ్ళిన వ్యక్తిగతంగా కుటుంబాలుగా టీములుగా వెళ్ళినటువంటి మిషనరీస్ వాళ్ళ జీవితాల్లో ఎన్నో త్యాగాలు భరించారు, దేవుని కొరకు కష్టాలు సహించారు, ప్రపంచాన్ని దేవుని వాక్యం చేత వెలిగించారు. అట్టి వారు ప్రస్తుత కాలానికి దేవునికి నమ్మకమైన శిష్యులుగా ఉన్నారు. అట్టి మిషనరీస్కి సహాయం చేసి నమ్మకంగా ఉన్నవాళ్ళు కూడా చరిత్రలో దేవుని వలన ఆయా దేశాల ప్రజల వలన గౌరవించబడ్డారు. వారికి ఈ భూలోకంలో కొన్నిసార్లు గౌరవము దక్కకపోయినా దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానం ఏమిటంటే పరలోకములో 1000 రెట్లు ప్రతిఫలాన్ని పొందుతారు అనేది. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఏదో సిలువ సింబల్ను సిలువ విగ్రహాన్ని ఎత్తుకోవటం కాదు అని మరొకసారి స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం. సిలువను ఎత్తుకోవటం అంటే శ్రమలను కష్టాలను తీసుకుని ముందుకు వెళ్ళటం అని అర్థం తప్ప సిలువను ఎత్తుకోవటం అంటే ఒక ఆర్టికల్ను భుజాన్ని పెట్టుకోవటం అని కాదు. దేవుని వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోండి. అక్షరార్థంగా అర్థం చేసుకుని అనేకులు దెబ్బతిన్నారు. అందుకే పౌలు పత్రికలు రాస్తాడు, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును అని. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును. అక్షరార్థంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోనకూడదు అనేది ఈ వాక్య భావం. ఈ క్రింద నుంచి మనము దేవుని యొక్క పిలుపు లేకపోతే ఆయన శిష్యత్వపు పిలుపు వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఏ ఉద్దేశంతో ఆయన పిలిచాడు, ఆయనతో ఉన్నవారికి ఆయన ఇవ్వబోచున్నవి ఏమిటనేది మనం స్పష్టంగా గమనించవచ్చు. కనుక వీటిని ఈ రెఫరెన్స్లో ముఖ్యమైన వాటన్నిటిని మీరు క్రోడీకరించి చదువుకోవటం ప్రారంభించాలి. చివరిగా ఈ సబ్జెక్ట్ ముగించే ముందు మనం 2 విషయాలు నేర్చుకుందాము. శిష్యత్వం యొక్క ఫైనల్ గోల్ ఏంటి,
దేవుడు వాళ్ళకిచ్చేటువంటి రిజల్ట్ ఫైనల్గా ఏంటనేవి చూద్దాం. మొదటిగా లూకాసు వార్త 9వ అధ్యాయము 24 నుంచి 1-2 వచనాలు మనం గమనిస్తే, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనం అని యేసుప్రభు చెప్పాడు. అవును, ఈ లోకములు ఎన్నో ఉన్నా ఒకని ఆత్మ నిత్య జీవానికి వెళ్లకుండా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతే వానికి ప్రయోజనం ఉండదు. కానీ ఇలాగ దేవుని వెంబడించే వారికి చిట్ట చివరిగా దేవుడు ఇచ్చే బహుమానం ఏమిటనేది ఒకసారి మనము యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో చూద్దాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. సేవించుటనగా దేవుని కొరకు సేవ చేయుట అని అర్థం. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరుచును. ఇది యేసుప్రభు ఫైనల్గా శిష్యత్వాన్ని గురించి చెప్పినటువంటి మాట. ఒకడు దేవుని ప్రేమించి శిష్యుడిగా ఆయనను సేవిస్తే అతడు దేవుని వలన ఎప్పటికీ గౌరవించబడతాడు, నిత్యరాజ్యములు అన్నిటికీ మించి చేర్చుకొనబడతాడు. ఇది శిష్యత్వాన్ని గురించినటువంటి ముఖ్యమైన విషయాలు. ఇక్కడతో శిష్యత్వాన్ని గురించిన అంశాలు మనం ముగించడం జరిగింది. ఇప్పుడు 4వ సబ్జెక్ట్ అయినటువంటి క్రిస్టియన్ ఫిలాసఫీ ఆర్ కాంటెంపరరీ థియాలజీ అనేది నేర్చుకుందాం. ఈ క్రిస్టియన్ ఫిలాసఫీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనిని సమకాలీన దైవజ్ఞానం అని కూడా పిలుస్తారు. ఈ సబ్జెక్ట్లో ప్రాముఖ్యంగా మనం నేర్చుకునేవి ప్రస్తుత కాలానికి బైబిల్ గ్రంథాన్ని ఎలా అన్వయించుకోవాలి. యేసు ప్రభు చెప్పిన కాలానికి, అపోస్తలుల కాలానికి పౌలు కొన్ని అప్లికేషనల్ టెక్నిక్స్ అనేది పరిశుద్ధాత్మతో వాళ్ళకి చెప్పాడు. యూదులు వెంబడించినట్లుగా సున్నతి చేయించుకునుట, బలులు అర్పించుట, పండుగలు, ఆచారాలు అనేవి యూదులకు సంబంధించినవి, అవి అన్యజనుల మీద మోపవద్దని చెప్పినప్పుడు మొదట వాళ్ళు ఎదిరించిన తరువాత అన్యజనులను అనవసరమైన వాటితో ఇబ్బంది పెట్టుట మంచిది కాదని అర్థం చేసుకున్నారు. దీనినే సమకాలీన దైవజ్ఞానం అని కూడా పిలుస్తారు. దేవుని వాక్యాన్ని ప్రస్తుత కాలానికి ఎలా అప్లై చేయాలి అనేది ఇందులో మనం నేర్చుకోవచ్చు. ప్రాముఖ్యంగా ఇందులో చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని అక్షరానుసారముగాను ఆత్మానుసారముగాను మరియు ఆ ప్రజల సంస్కృతికి ఏ విధంగా ప్రకటిస్తూ మనుషులను క్రీస్తు కొరకు సంపాదించాలనేది తెలియచేయవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి. ఇది అన్ని దేశాల సంస్కృతికి సూట్ అయ్యేది కాదు. కొన్ని ప్రాంతాల వరకు ఇది తగి ఉండవచ్చు. కనుక వీటిని పాటించవలసిన అవసరత ఏమీ లేదు. పవిత్రమైన ముద్దు పెట్టుకొనుచనగా పవిత్రమైన భావము కలిగి అని దీన్ని అర్థం. ఇలాగున దేవుని వాక్యాన్ని గురించి స్పష్టంగా చెప్పే మాటలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 42 నుంచి 47 వరకు గమనిస్తే, ఆ సమయంలో ఏం జరిగింది? వారు ప్రతిదినము ఇంటింట రొట్టి విరుచుచు దేవాలయములో ప్రతిదినము కూడుకొనుచు దేవునిని వెంబడించారని ఉంది. మరి ఈ రోజుల్లో ప్రతిదినము కూడుకుంటూ కుదురుద్దా? ఆ రోజుల్లో దేవుని వాక్యం లేదు కనుక ప్రతిరోజు ఒక్కసారి వాళ్ళు రొట్టె ద్రాక్షారసం రూపంలోనో ఏదో రూపంలో దేవునిని ధ్యానించడం, సిలువ ధ్యానం చేసేవాళ్ళు. ఇప్పుడు సంపూర్ణమైన బైబిల్ వచ్చింది, తీసుకుంటే అన్నీ తీసుకోవాలి. కొందరు పెద్దల్ని అపాయింట్ చేసామంటారు, కరెక్టే, కొందరు పెద్దల్ని బైబిల్లో ఉన్నట్టుగా అపాయింట్ చేశారు. మరి ఆ రోజుల్లో ఆ పెద్దల పాదముల దగ్గర లేక అపోస్తలుల పాదముల దగ్గర విశ్వాసులు తమ స్థిర ఆస్తులన్నీ అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేవారు. సమస్తమును అమ్మి సమిష్టిగా ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు సమస్తమును అమ్మి సమిష్టిగా అందరూ ఉంచుకోవటం కుదురుద్దా? అది కుదిరినప్పుడు ఇది కుదురుద్ది. అంటే మనకు నచ్చిన వాటిని జనాల్ని కట్టేయటానికి అప్లై చేసి మనకు నచ్చని వాటిని పక్కకు తప్పించడం, ఇది దేవుని వాక్యం కాదు. దీన్ని కాంటెంపరరీ థియాలజీలో ఇటువంటి లోతైన విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగే అపోస్తలుల గారి 15వ అధ్యాయంలో యాకోబు అనబడిన ఆయన లేచి నిలబడి ఆ అపోస్తలుల యొక్క మీటింగ్లో మాట్లాడతాడు. విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినుట, గొంతు పిసికి చంపిన వాటిని తినుట, ఇటు వాటిని నిషేధించటము, జారత్వము నిషేధించటము తప్ప అన్యజనులలో నుంచి రక్షణ పొందిన వారి మీద ఇంతకంటే అధికమైన భారము పెట్టకూడదని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడని వీళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీనిని పౌలు బాగా సపోర్ట్ చేస్తాడనమాట. అనగా ఇజ్రాయేలీలు వెంబడించిన పద్ధతులన్నీ అన్యజనులలో నుంచి రక్షణ పొందిన వారు వెంబడించవలసిన పని లేదు. ఎందుకంటే అన్యజనుల యొక్క ఏర్పాటు వేరు, దేవుడు వారిని రక్షించుకున్న విధానం వేరు. ఇజ్రాయేలుల ఏర్పాటు వేరు,
ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం వేరు, దేవుడు వారి కొరకు ఇచ్చిన రక్షణ ప్రణాళిక విధానము వేరు. యేసు ప్రభు రక్తమే అందరినీ రక్షించినను ఎవరు ఎంతవరకు భారమును భరించగలరు, అంతే భారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. అలాగే 1 కొరింథీ పత్రిక 1:13 మనం చూస్తే అపోస్తులైన పౌలు బాప్తిస్మాల గురించి కూడా ఏం చెప్పాడంటే, బాప్తిస్మం ఇవ్వటం అనేది నా ముఖ్యమైనటువంటి దర్శనం, లేకపోతే సేవా ప్రణాళిక కాదు. నేను 2 వ్యక్తులకు ఒక కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా గుర్తుంది తప్ప మరెవరికి నేను బాప్తిస్మం ఇచ్చినట్లుగా నాకు గుర్తు కూడా లేదని 1 కొరింథీ పత్రిక చెప్పాడు ఆయన. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యం కానిది అనేది తెలుసుకోవటం అవసరం. ఏది ఎప్పుడు ఏ పరిస్థితిలో చేశారు. అపోస్తులు ఆ కాలంలో పూర్తి బైబిల్ చేతిలో లేని కారణం చేత కొన్ని యాక్టివిటీస్ ప్రతిదినము చేయవలసి వచ్చేది. ఈనాడు సంపూర్ణమైన బైబిల్ బయటకు వచ్చింది. ప్రతి పేజీలోను, ప్రతి అధ్యాయంలోనూ యేసుక్రీస్తుని గురించిన ధ్యానము, ఆయన సిలువను గురించిన ధ్యానం మనకి కనబడతానుంది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, ఉపోద్ఘాతములో వై వీ వాంట్ టు బిలీవ్ ద బైబిల్, మనము అసలు దేవుని వాక్యాన్ని నమ్మవలసిన అవసరత ఏంటి అనేది నేర్చుకుంటాం. తర్వాత వై వీ బిలీవ్ ఇన్ గాడ్, దేవుని యందు ఎందుకు విశ్వసించుచున్నాము, దేవునిని మనం ఎందుకు విశ్వసించుచున్నాము. 2 ఆదికాండం 1వ అధ్యాయమే దేవుని సంపూర్ణ ప్రణాళిక తెలియజేసే దిశగా ఎలా పనిచేస్తుంది. 3 అసలు ఆత్మీయత, దేవుణ్ణి వెంబడించే పద్ధతి అనేది ఎలా పుట్టింది. 4 అధ్యాయం 4లో సైన్స్లో రాబోతున్న దినాల్లో కనిపెట్టబోయే అంశాలు, తెలియపరచబడబోయే అంశాలన్నీ ముందుగానే ఏ విధంగా బైబిల్ తెలియజేసింది. 5 పురావస్తు శాస్త్రం అనేది బైబిల్ని ఏ విధంగా రుజువు చేసింది. 6 ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద బైబిల్, విశ్వంలో దేవుని వాక్యం యొక్క ప్రభావం ఏమిటి. 7 దేవుని వాక్య ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు. 8వ అధ్యాయం ద మెస్సియానిక్ ప్రొఫెసీస్, మెస్సయ్యను గూర్చిన, అనగా అప్పటిలో చెప్పబడి రాబోతున్న మెస్సయ్య అనబడిన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు ఏ విధంగా నెరవేరాయి. 9 ప్రూఫ్ ఫ్రమ్ సెక్యులర్ రైటర్స్, ఈ సెక్యులర్ రైటర్స్, సామాజిక రచయితలు కూడా దేవుని గూర్చినటువంటి వాక్యాన్ని, క్రీస్తును గూర్చినటువంటి అంశాలను ఏ విధంగా రుజువు చేశారు. 10 ద అదర్ సాక్రెడ్ బుక్స్, ఇతర గ్రంథాలు ఏమి చెప్తా ఉన్నాయి, దానిలో కూడా దేవుని వాక్యపు ఆనవాలులు ఎక్కడైనా కనబడుతున్నాయా అనే విషయం. 11 ఇంటర్నల్ ఎవిడెన్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్, దేవుని వాక్యంలో ఉన్న అంతరంగ రుజువులు. దేవుని వాక్యమని ఇవ్వబడే సెల్ఫ్ టెస్టిమనీ. 12 ద ఇండిస్ట్రక్టిబిలిటీ ఆఫ్ ద బైబిల్, దేవుని వాక్యం యొక్క అవిభాజ్యత, ఎటువంటి భేదాలు, కాంట్రవర్సీస్ లేకుండా వాక్యము ఆదికాండం 1:1 నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం వరకు ఒకే భావాన్ని ఏ విధంగా తెలియచేస్తూ ఉన్నది అనే విషయం మనం ఇందులో నేర్చుకోవచ్చు. వాస్తవానికి ప్రస్తుత దినాల్లో ఈ కాంటెంపరీ, సమకాలీన దైవజ్ఞానము, కాంటెంపరీ థియాలజీ అనేది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. దీని మీద చాలా లోతైన విషయాలు నేర్చుకోవాలి. దీన్ని క్రిస్టియన్ ఫిలాసఫీ అని కూడా అంటారు. ఈ కాంటెంపరీ థియాలజీ గురించి బైబిల్ స్కాలర్స్ ఏమి చెప్పారనే అంశాలు మీరు ఇక్కడ చూస్తూ నేర్చుకోండి. ఈ ఫిలాసఫీ గురించినటువంటి విషయాలు, ఇట్ గివ్స్ అస్ ఇండిస్పెన్సబుల్ క్లూస్ టు సచ్ ఎ జర్నీ ఆఫ్ డిస్కవరీ, బట్ ఇట్ గివ్స్ అస్ ద క్లూస్. ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ గివ్స్ అస్ మెనీ క్లూస్, నాట్ ఆల్ ది ఆన్సర్స్. మనకు అన్ని సమాధానాలు ఇప్పుడే భూమి మీద దొరుకుతాయని కాదు, కానీ చాలా వరకు సమాధానాలు క్రీస్తునందు చరిత్రలో మనకు స్పష్టంగా దొరుకుతాయని గ్రేటెస్ట్ మిషియాలజిస్ట్ అయినటువంటి లెస్సీ న్యూబిగిన్ అని ఆయన ముందుగా చెప్పాడు. జీసస్ ఈజ్ ద క్లూ టు హిస్టరీ, చరిత్రకు ఆధారమైన అంశము యేసుక్రీస్తే, చరిత్ర యొక్క గమ్యము మరియు ఆధారము కూడా యేసుక్రీస్తే అని ఆయన చెప్పాడు. ఈ విధంగా దేవుని తత్వజ్ఞానమును గురించి చెప్పిన వాళ్ళు సోరెన్ కీర్గార్డ్ లాంటి వాళ్ళు, అసలు ఫిలాసఫీ అనేది బిగిన్ చేసిన వాళ్ళు, క్రిస్టియన్ ఫిలాసఫీ అనేది బిగిన్ చేసిన వాళ్ళు సోరెన్ కీర్గార్డ్ లాంటి వాళ్ళు చాలామంది చరిత్రకారులు ఉన్నారు. వారి అంశాలను మీరు ఇతర సోర్సెస్లోంచి కూడా నేర్చుకోవచ్చు. మేము అందించే పుస్తకాల్లో కూడా మీకు అవి బ్రీఫ్గా దొరుకుతాయి. చివరకు ప్రాముఖ్యంగా ఈ కాంటెంపరీ థియాలజీ అనగా పరిశుద్ధాత్మను నొప్పించకుండా, బాధ పెట్టకుండా, లేక దుఃఖ పెట్టకుండా అని వాక్య ప్రకారంలో చెప్పబడినట్లుగా సమకాలీన పద్ధతులలో ప్రజలకు సువార్తను ఏ విధంగా
అందించాలి, సులువుగా అర్థమయ్యేటట్లుగా, వారి ఆత్మీయ లోతుల్లోకి ఎదిగేటట్లుగా అని తెలియచేసేదే ఈ కాంటెంపరీ థియాలజీ. ఈ విషయాల్లో మనకు పాత నిబంధన నుంచి ఒక మంచి ఉదాహరణ దైవజనుడైన దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు. ఈయన అంత అన్య దేశంలో ఉంటున్నా అన్య రాజుల వద్ద నెబుకద్నెజరు మొదలుకుని కోరేషు పరిపాలన వరకు అత్యున్నతమైన పదవులు చేపట్టిన అక్కడున్న విగ్రహారాధన పద్ధతిలో కానీ వారి ఆచారాల్లో కానీ కలవకుండా తనను తాను కాపాడుకొనగలిగాడు. ఇవన్నీ మీకు దానియేలు గ్రంథంలో మీకు పొందుపరచడం జరిగింది. దేవుడు దీన్ని దానియేలు గ్రంథం ద్వారా మనకు అందించాడు. ఈ విషయాలు ఇంకా మీరు బాగా గమనించాలంటే మిషనరీస్ లైఫ్స్, విలియం కేరీ జీవిత చరిత్ర, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి సువార్త, మధ్య భాగానికి సువార్త తీసుకువెళ్ళిన దైవజనుడు, అదోనిరామ్ జెడ్సన్ బర్మాకి సువార్త అందించిన దైవజనుడు, హడ్సన్ టేలర్ చైనాకి సువార్త అందించిన దైవజనుడు. ఇట్లాంటి మిషనరీస్ లైఫ్స్ మీరు బాగా చదివితే కాంటెంపరీ థియాలజీ అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయా దేశాలకు దైవజనులు ఏ విధంగా సువార్తను తీసుకువెళ్ళారు, ఏ విధంగా వారు ఆ ప్రజల యొక్క చరిత్రను, వారి కల్చర్ని స్టడీ చేసి వారిలో కలిసి వారి యొక్క చెడులో కలవకుండా వారి పద్ధతులను స్టడీ చేసి వారికి క్రీస్తు సువార్తను అందించి వారి భాషలోకి బైబిల్ ఎలా తర్జుమా చేశారు, ఈ విషయాలని యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే చివరిగా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 13-17లో పౌలు ఏ విధంగా చెప్పాడని నేను ఈ సబ్జెక్టు మొదట చెప్పినట్లుగా అతని ముఖ్యమైన అంశము క్రీస్తు సువార్తను ప్రకటించడమే కానీ బాప్తిసాలు ఇవ్వటం కాదని, ఒకవేళ రక్షణ పొంది వారు బాప్తిసం గురించి అడిగితే అప్పుడు తప్పక ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి, అవసరత వారికి తెలియచేయాలి. కానీ ముఖ్యమైనది క్రీస్తులో ఉన్న క్షమాపణ, క్రీస్తు శిలువ రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధత, నిత్య జీవమును గురించి మనం తెలియచేయాలి. తర్వాత మీరు బాగా చదువుకోండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16-19 వచనాల వరకు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-3వ వచనం వరకు మనం చూస్తే ఆత్మీయతలోని ఆ పరిపక్వతను గురించి హెబ్రీ గ్రంథకర్త మరియు కొలస్సీ గ్రంథకర్త అయినటువంటి పౌలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా పండుగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు, ఇంకా ఫండమెంటల్ ఈ బాప్తిసాలు అనబడినటువంటి అభిషేకాలు అనబడినటువంటి ఫండమెంటల్ థింగ్స్ గురించే కాకుండా ఉన్నతమైన మెచ్యూరిటీ లెవెల్కి రావాలని, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు ఇచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలనేది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశమని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము ఈ వచనాల ద్వారా, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము ఈ 1-3 వచనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. చివరికి పౌలు రోమా 10:9లో రాస్తాడు, ఇఫ్ యు డిక్లేర్ విత్ యువర్ మౌత్ జీసస్ ఈజ్ లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ యూ విల్ బి సేవ్డ్ అన్నాడు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎందుకు ఈ వాక్యాన్ని పౌలు రాయవలసి వచ్చింది? దేవుని ఆత్మ ప్రేరేపణతోనే. మనుషులు మత సిద్ధాంతాలను కాకుండా దేవుని ఆత్మ నడిపింపును నమ్ముకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశము. రక్షణ అనగాది, దేవుని సేవ అనగా ఏంటనేది యేసుప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం 29లో చెప్పాడు. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ యు బిలీవ్ ఇన్ హిమ్ హూమ్ హీ సెంట్. తండ్రి పంపిన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసించుటే దేవుని క్రియ లేక దేవుని పని అని యేసుప్రభు తేల్చాడు. గమనించండి, ఇంతటితో మొదటి భాగాన్ని ముగిస్తా ఉన్నాము. ఈ 4 థియాలజికల్ స్టడీస్ పార్ట్ 1లో ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్ అయిన నెంబర్ 1 సిస్టమాటిక్ థియాలజీ, నెంబర్ 2 హెర్మెనాటిక్స్ అండ్ ఎక్సిజీసిస్, నెంబర్ 3 డిసైపుల్షిప్, నెంబర్ 4 కాంటెంపరీ థియాలజీ లేక క్రిస్టియన్ ఫిలాసఫీ అనే ఈ 4 సబ్జెక్టులు ఇంకా డీప్గా నేర్చుకోండి. లేదా మా సబ్జెక్టుల కొరకు, పుస్తకాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. లేదా ఇతర రిసోర్సెస్ నుంచి అయినా మీరు సంపాదించుకుని వాటిలో ఎదిగి ఫలించాలనేది మా కోరిక. దైవాశీస్సులతో మీ వద్ద సెలవు తీసుకుంటున్న మీ సహోదరుడు దైవదాసుడు ఇజ్రాయెల్ ప్రసాద్.